శ్రీకాకుళం ప్రజల 7 దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. జిల్లా కేంద్రం నుంచి నేరుగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి వెళ్లేందుకు సరైన రైలు సౌకర్యం లేక సిక్కోలు వాసులు దశాబ్దాలుగా పడుతున్న ఇబ్బందులను గమనించిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తన ప్రత్యేక చొరవతో ఈ కలను సాకారం చేశారు. ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానున్న ఈ హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ శ్రీకాకుళం జిల్లా రవాణా చరిత్రలో ఒక కీలక మైలురాయిగా నిలిచిపోనుంది. గతంలో శ్రీకాకుళం నుంచి తిరుమల వెళ్లాలంటే భక్తులు నరకయాతన పడేవారు. పూరి, భువనేశ్వర్ లేదా షాలిమర్ నుంచి వచ్చే రైళ్లలో బెర్తులు దొరక్కపోవటం, ఒకవేళ దొరికినా ఒడిశా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. ప్రత్యామ్నాయంగా విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి రైళ్లు మారాల్సి వచ్చేది. రైల్వే బోర్డుకు ఏపీ ప్రతినిధులు ఎన్నిసార్లు విన్నవించినా ఈస్ట్ కోస్ట్ రైల్వేపై భువనేశ్వర్ అధికారుల ఆధిపత్యం కారణంగా శ్రీకాకుళం విన్నపాలు బుట్టదాఖలయ్యేవి. గతంలో జిల్లా నుంచి ప్రారంభమైన రైళ్లను సైతం భువనేశ్వర్ వరకు పొడిగించి స్థానిక ప్రయోజనాలను దెబ్బతీసిన చరిత్ర ఉంది. అయితే కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషిస్తూ ఉండటం, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండటంతో ఈ అసాధ్యమైన పని సుసాధ్యమైంది. రైలు నంబర్ 17440 ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 17439 ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. ఈ రైలు విజయవాడ, రాజమండ్రి, నెల్లూరు వంటి ప్రధాన పట్టణాల మీదుగా ప్రయాణిస్తూ ఇరు ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది. ప్రస్తుతం వారానికి ఒకసారి నడిచే ఈ రైలును త్వరలోనే ప్రతిరోజు నడపాలని రైల్వే శాఖ భావిస్తోంది. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రైలును భవిష్యత్తులో ఒడిశా వైపు పొడిగించకుండా కేవలం శ్రీకాకుళం నుంచే కొనసాగేలా చూడాలని జిల్లా ప్రజలు మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు. 75 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తరువాత దక్కిన ఈ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ సర్వీసును మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.